భార్యాభర్త అనే రిలేషన్షిప్గా ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు అది బాగా వికసించడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. అంతేగాని అక్కడ లవ్లో ఏం ఎక్స్పెక్టేషన్స్ లేదు. కానీ ఆ లవ్ అనేది రిలేషన్లోకి మారాలంటే మాత్రం డెఫినెట్గా కొన్ని పరిమితులకు లోబడి ఉండాల్సి వస్తుంది. ఈ అబ్బాయి ఇష్టాలు లేకపోతే అమ్మాయికి ఉన్న టేస్ట్లు వాటిలో సరైనది ఏది రేషనల్గా ఆలోచించి, ఇక్కడ మళ్ళీ లాజిక్ రేషనాలిటీ వచ్చేస్తుంది 100% రిలేషన్లోకి వస్తే. ప్రేమ అనేది ఎండ్ ఆఫ్ ది డే ఉంటుంది, కానీ సోషల్ స్ట్రక్చర్లో ఈ సొసైటీ సిస్టంలో వీటన్నిటిలో మళ్ళీ ఈ యొక్క రేషనాలిటీ లాజిక్ దీన్ని ఒక టార్చ్గా తీసుకొని మళ్ళీ ఈ యొక్క ఫ్యామిలీ, ఈ ఎమోషన్స్, ఈ లవ్ వీటన్నిటిని క్యారీ చేయాల్సి వస్తుంది. లవ్లో చాలామంది లవ్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటూ కూడా లైఫ్ అట్లనే ఉంటుంది అని అంటే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అది అట్లనే ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు వాళ్ళిద్దరే కదా, ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా ఫ్యామిలీ కూడా వస్తుంది. మళ్ళీ సొసైటీలో కూడా వీళ్ళకి ఒక రోల్ ఉంటుంది, అది కూడా కంపల్సరీగా ప్లే చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి లవ్ అనేది డెఫినెట్గా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది ఒక హై ఇస్తుంది. నేను ఒక అమ్మాయి గురించి తెలుసుకొని, ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకొని, లేకపోతే అమ్మాయి సెన్సిబిలిటీ ఏంటిది, టేస్ట్ ఏంటిది, ఇవన్నీ తెలుసుకొని లవ్ చేయాలని అనుకున్నాను నేను. కానీ యాక్చువల్లీ రియల్గా లవ్ అట్లా వర్కౌట్ కాదు. లవ్ అనేది నీకు ఎవరి మీద ఎప్పుడు పుడుతుందో అసలు చెప్పలేము. అది ఎంతో అందమైన అమ్మాయిలు నాకు వచ్చి ప్రపోజ్ చేయొచ్చు, వాళ్ళకు వచ్చిన ఆ ఫీలింగ్ని బట్టి. అప్పుడు నేను దాన్ని తీసుకోకపోవచ్చు, వాళ్ళ లవ్ని. నాకు ఆ ఫీలింగ్ లేకపోవచ్చు, అంటే అప్పుడు నేను ఇంకా పరిపక్వం అవ్వకపోవచ్చు ఆ టైం ఫ్రేమ్లో. కానీ వాళ్ళకంటే ఎంతో తక్కువ బ్యూటీ కానీ లేకపోతే అండర్స్టాండింగ్ కానీ ఉన్న అమ్మాయి కనుక నేను 10 సార్లు తిరగవచ్చు నన్ను లవ్ చేయని, లేకపోతే తనతో మాట కలపడానికి, తనతో మాట్లాడడానికి, తన పైన ఇష్టం చూపించడానికి నేను నానా కష్టాలు పడవచ్చు. అందుకని ఎంత ఇంటెలిజెంట్ పర్సన్ అయినా, లేకపోతే ఎంత రేషనల్గా బియాండ్ ఉంటుంది. దీన్ని ఎవరు జడ్జి చేయలేరు, దీన్ని ఎవరు ఒక పర్టికులర్ ఫార్మాట్లో ఫిక్స్ చేయలేము. ఇది మన కంట్రోల్లో ఉండదు యాక్చువల్లీ.